పవన్ కళ్యాణ్ నిన్న భీమవరం పర్యటన సందర్భంగా వాడిన పదం జగన్ అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతూ నేను మగాడిని అంటున్నావు, అభివృద్ధి చేసి మగాడిని అనిపించుకో, అప్పుడు నీకు సలాం చేస్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే పథకాలతో పాటు అభివృద్ధి చేస్తాం, జగన్ నువ్వు సిద్ధం అంటే మేము ఇద్దాం అంటాం. ఇంతకీ చంద్రబాబు గారు 2014 నుంచి 19 దాకా అప్పులు చేశారా లేదా? పవన్ కళ్యాణ్ గారు అప్పులు చేయకుండా ఆయన ఏమన్నా పరిపాలించాడా? అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో అన్న క్యాంటీన్ ఒకటి, చిట్ట చివరిలో డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు, అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పి అందులో 87,000 కోట్ల రూపాయలు అవసరమైతే 11,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు. అది అప్పులు చేయకుండా సంపాదించి అభివృద్ధి ద్వారా తెచ్చిచ్చారా? ఇంకోటి అభివృద్ధి ద్వారా ఆదాయం సంపాదించడం. చంద్రబాబు గారి టైంలో 57,000-60,000 కోట్లతో ప్రారంభమై ఆయన దిగిపోయే టైంకి 80,000 కోట్లు 90,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు 150,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మొన్ననే ఈనాడు రాసింది కదా, 150,000 కోట్లు అంటే ఆదాయం పెరిగినట్టే కదా. ఇక్కడ సంక్షేమ పథకాలు జగన్ ఓ 45,000 కోట్లు ఇస్తున్నాడు, ఖచ్చితంగా 45,000 కోట్ల రూపాయల నుంచి 55,000 కోట్లు ఇస్తున్నాడు. ఆదాయం కూడా ఇప్పుడు 45,000 కోట్ల నుంచి 55,000 కోట్లు పెరిగింది కదా రాష్ట్రానికి చంద్రబాబు టైంతో పోల్చుకుంటే. మిగతాది రెగ్యులర్ యాక్టివిటీ అప్పులే. కేసీఆర్ ఏం చేశాడు, రేవంత్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేశాడు, లేదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పులు చేసినే కదా మిగతా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ రైతులకు 6,000 రూపాయలు వేస్తున్నాడు, లేదా ఇళ్లకు 1,80,000 2,80,000 వేస్తున్నాడు. నువ్వు అభివృద్ధి చేసి నువ్వు అప్పులు చేయబాకు అంటే ఎట్లాగా అభివృద్ధి? మరి అదే కదా అభివృద్ధి, ఇల్లు కట్టడమే కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఒక రైతు భరోసా కేంద్రం వస్తే ఒక గ్రామంలో అది అభివృద్ధి కాదా? నాడు నేడు కింద స్కూల్ బాగుపడితే అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయం ఏర్పడితే అభివృద్ధి కాదా? అట్లాగే అక్కడ ఒక ఆసుపత్రి ఏర్పడితే అభివృద్ధి కాదా? ఇళ్ళు సొంత ఇళ్ళు వస్తే అభివృద్ధి కాదా? ఇవన్నీ కానీ అభివృద్ధి ఏంటది? ఎవడన్నా ధనవంతుడు సంపాదించుకోవడం అభివృద్ధా? పేదవాడు ఎదుగుదలే కదా అభివృద్ధి అంటే. ఆ పేదవాడు సంక్షేమ పథకాల ఫలంగా డబ్బులు తీసుకుని తద్వారా చిన్న వ్యాపారం పెట్టుకుంటే అది అభివృద్ధి కాదా? వాడికి సొంత ఇల్లు ఆస్తి వస్తే అభివృద్ధి కాదా? అది కానీ అభివృద్ధి ఏంటి చూపెడతాం మనం? ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి కదా. అదాని వచ్చి పెట్టుబడి పెడుతున్నాడని చెప్పేసి వాడికి దోచి పెడుతున్నాడని రోజు రాస్తున్నారు కదా మన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి. అంబానీ వచ్చి ఇక్కడ పెడితే అంబానీకి అడ్డకోలుకి ఇచ్చేసాడని రాసి పెట్టేస్తున్నారు కదా. ఇక్కడ జిందాల్ వస్తే జిందాల్కి రాసేస్తున్నారు కదా. మరి అవన్నీ వస్తున్న ఇండస్ట్రీసే కదా. వాళ్ళు వచ్చిన భజంకాలు పెట్టినవి ఏంటి, జిందాలు పెట్టింది ఏంటి, ఇన్ఫోసిస్ పెట్టింది ఏంటి? ఇవన్నీ అభివృద్ధి కాదా? లేదా పోర్టులు వస్తే అభివృద్ధి కాదా? పోర్టులు కడుతుంటే అభివృద్ధి కాదా? లేదంటే ఫిషింగ్ హార్బర్లు కడితే అభివృద్ధి కాదా? ఇవి కానీ అభివృద్ధి ఇంకేంటి అదనంగా వచ్చేటువంటిది? అదే అర్థం కావట్లేదు.